సరే, భూమిని కబ్జా చేయటం అనేది చాలా పెద్ద నేరం కదా. మరి అదే నేరాన్ని ఒక పెద్ద కంపెనీ చేస్తే పరిస్థితేంటి? అయ్యో, నేనేం చేయలేదు, అంతా కంపెనీ చూసుకుంది అని ఎవరైనా చేతులు దులుపుకుంటే చట్టం ఇలాంటి కార్పొరేట్ ముసుగులని ఎలా చీల్చి చెండాడుతుందో రండి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక కంపెనీ వచ్చి ఒకరి భూమిని కబ్జా చేసింది అనుకుందాం. ఇప్పుడు ఎవర్ని పట్టుకోవాలి, ఎవర్ని బాధ్యతల్ని చెయ్యాలి? బయటి చూస్తే ఇది సింపుల్ క్వశ్చన్లా అనిపించచ్చు, కాని అంత సులభం కాదు. అయితే మన చట్టంలో దీనికి చాలా పవర్ఫుల్ ఆన్సర్ ఉంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతోందంటే, అసలైన సూత్రధారులు XYZ డెవలపర్స్ అనో ఇంకేదో పేరుతో ఒక కంపెనీ వెనకాల నక్కేస్తారు. పాపం బాధితులు అప్పుడు పోరాడాల్సింది ఒక వ్యక్తితో కాదు, ముఖం లేని ఒక పెద్ద సంస్థతో. దీన్నే లీగల్ టర్మ్స్లో కార్పొరేట్ షీల్డ్ అంటారు. అంటే ఒక రక్షణ కవచంలా కంపెనీని అడ్డం పెట్టుకోవడం అన్నమాట. మరి ఈ కార్పొరేట్ కవచాన్ని బద్దలకొట్టే ఆ లీగల్ వెపనేంటి? అదే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 6. ఈ సెక్షన్ ఉద్దేశం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇదంతా కంపెనీ చేసింది, నాకేం సంబంధం లేదు అని చెప్పి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ డొంకతిరుగుడు మాటలకి, ఆ లొస్సుగులకి సెక్షన్ 6 అస్సలు ఒప్పుకోదు. ఆ గేట్ని పూర్తిగా మూసేస్తుంది. సరే, కంపెనీ తప్పు చేసింది. ఇప్పుడు చట్టం ఎవరి కాలర్ పట్టుకుంటుంది? ఎవరు బాధ్యులు? దీనికి ఆన్సర్ చాలా చాలా క్లియర్గా ఉంది. సెక్షన్ 6(1) ఒకే ఒక బేసిక్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అదేంటంటే ఆటోమేటిక్ గిల్ట్. దీనర్థం, ఒక కంపెనీ నేరం చేసిందంటే కేవలం ఆ కంపెనీ మాత్రమే కాదు, ఆ నేరం జరిగినప్పుడు ఆ కంపెనీ వ్యవహారాలకి ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి ఒక్కరూ చట్టం దృష్టిలో ఆటోమేటిక్గా దోషులే. డీమ్డ్ గిల్టీ ఈ పదం వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. అంటే ఏంటంటే, చట్టం వాళ్ళని నేరుగా దోషిగా పరిగణిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చూడండి. బాధితుడు వాడు తప్పు చేశారని ప్రూవ్ చేయక్కర్లేదు. రివర్స్, నిందితులే మేము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవాలి. ఇది బాధితుల చేతికిచ్చిన ఒక వజ్రాయుధం లాంటిది. మరి నిందితుల సంగతేంటి? వాళ్ళు తమని తాము ఎలా కాపాడుకోవచ్చు? వాళ్ల ముందు రెండు దారులున్నాయి. ఒకటి, ఈ తతంగమంతా తమకు తెలియకుండానే జరిగిందని ప్రూవ్ చేయాలి. 2, ఇలాంటి నేరం జరగకుండా ఆపడానికి తాము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆధారాలతో సహా నిరూపించుకోవాలి. చెప్పడం సులభమే కాని ఈ రెండింటినీ నిరూపించడం మాత్రం చాలా చాలా కష్టం. ఊరికే అయ్యో నాకు తెలీదండి అని చేతులెత్తేస్తే సరిపోతుందా? అబ్బే, అస్సలు కుదరదు. అలా అనడానికి బలమైన ప్రూఫ్ కావాలి. పేపర్ ట్రెయిల్, కంప్లయన్స్ రికార్డులు అన్నీ చూపించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మాటలతో పని జరగదు, కేవలం కాగితాలే మాట్లాడతాయి. ఇక సెక్షన్ 6(2) విషయానికొస్తే ఇది డైరెక్ట్గా డైరెక్టర్లు, మేనేజర్లు, ఆఫీసర్ల మీద ఫోకస్ పెడుతుంది. ఒకవేళ కంపెనీ చేసిన నేరం వాళ్ల సమ్మతితో, అంటే తెలిసి జరగనిచ్చినా, లేదా వాళ్ల రహస్య సహకారంతో, అంటే వెనుకుండి నడిపించినా, లేదా కనీసం వాళ్ల నిర్లక్ష్యం వల్ల జరిగినా సరే వాళ్లు కూడా పర్సనల్గా దోషులే అవుతారు. ఇక్కడ కంపెనీ అనే మాట వినగానే అదేదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోవద్దు. చట్టం ప్రకారం ఏదైనా కార్పొరేట్ సంస్థ, ఒక ఫర్మ్ లేదా కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన ఏ అసోసియేషన్ అయినా సరే అన్నీ ఈ కంపెనీ అనే పదం కిందికే వస్తాయి. సో ఈ చట్టం పరిధి చాలా పెద్దది. అలాగే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉందనుకోండి, అందులో డైరెక్టర్ అంటే ఎవరో కాదు, ఆ ఫామ్లో ఉన్న ప్రతి పార్ట్నరే. సింపుల్గా చెప్పాలంటే ఇది మా ఫామ్ తప్పు అని చెప్పి ఏ పార్ట్నర్ కూడా తప్పించుకోలేడు. చట్టం దృష్టిలో అతను ఒక డైరెక్టరే. ఓకే, ఇప్పటిదాకా చట్టం ఏం చెప్తుందో చూశాం, అంతా బానే ఉంది. కానీ అసలు విషయమేంటి? దీన్ని ఆచరణలో పెట్టాలి కదా. మరి ప్రూఫ్స్ ఎలా కలెక్ట్ చేయాలి? గిలెన్, ఇప్పుడు ఆ విషయం చూద్దాం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రామయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన భూమిని XYZ డెవలపర్స్ అనే కంపెనీ కబ్జా చేసి అందులో ప్లాట్లు వేసి అమ్మేసింది అనుకుందాం. ఇప్పుడు సెక్షన్ 6 ఏం చెప్తుంది? కేస్ ఆ XYZ డెవలపర్స్ మీద, దాంతోపాటు దానికి ఇన్ఛార్జ్గా ఉన్న మేనేజర్ మీద కూడా ఆటోమేటిక్గా ఫైల్ అవుతుంది. ఇద్దరూ బుక్ అయినట్టే. కేసుని స్ట్రాంగ్గా నిలబెట్టాలంటే కొన్ని కీలకమైన ఆధారాలు కావాలి. ఒక ప్రాక్టికల్ చెక్లిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఆ సైట్లో వాళ్లు పెట్టిన కంపెనీ పేరున్న బోర్డులు, బ్రోషర్లు. నెక్స్ట్, వాళ్ల లెటర్ హెడ్ మీద హోదాతో సహా సంతకం పెట్టిన అగ్రిమెంట్లు, రసీదులు. ఇంకా సైట్ సూపర్వైజర్ విజిటింగ్ కార్డ్స్, వాట్సాప్ మెసేజులు, పేమెంట్ డీటెయిల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద తలకాయల సమ్మతిని గానీ నిర్లక్ష్యాన్ని గానీ బయటపెట్టే ఇంటర్నల్ ఈమెయిల్స్ దొరికాయంటే ఇక తిరుగుండదు. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా ఒక్కసారి క్రోడీకరిద్దాం. ఈ సెక్షన్ 6 యొక్క అసలు సారాంశమేంటి?
దాని ఆత్మ ఏంటి? గెలెంట్ చూద్దాం. మొత్తం కథని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే సెక్షన్ 6 చెప్పేది ఇదే. ఒక భూ కబ్జా దందాని ఎవరైనా కంపెనీ లేదా ఫర్మ్ ముసుగులో నడిపితే ఆ కంపెనీ, దానికి బాధ్యులైన వాళ్లు, ఇక వాళ్ల సమ్మతితో, సహకారంతో లేదా నిర్లక్ష్యంతో ఈ నేరం జరగడానికి కారణమైన డైరెక్టర్లు, వీళ్లందరూ దోషులే. సింపుల్. చివరిగా ఒక ప్రశ్న. ఇంత పవర్ఫుల్ చట్టం నిజంగా భూ కబ్జాదారుల్ని ఆపగలదా? చూడండి, ఏ చట్టమైనా కాగితం మీద చాలా బలంగానే కనిపిస్తుంది. కాని దానికి అసలైన ప్రాణం, నిజమైన బలం వచ్చేది దాని సరిగ్గా చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే. న్యాయం జరగాలా వద్దా అనేది కేవలం దాని అమలు మీదే ఆధారపడి ఉంటుంది.